ఎన్నికల ప్రచారంలో జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్రావు మరియు జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ డి దేవి ప్రసాద్ మరియు షేక్ ఫరీద్ మరియు సంజీవరెడ్డి అదేవిధంగా విజయ్ కుమార్ మరియు ధనశ్రీ మాజీ సర్పంచ్ హెచ్ రాజు, ఇప్పపల్లి మాజీ సర్పంచ్ బి సురేష్, మిర్జాపల్లి తాండ మాజీ సర్పంచ్ గోపాల్, వడియల్ తాండా ఎంపీటీసీ ఆర్ కిషన్, బి రాములు మరియు కె అంజయ్య తదితరులున్నారు. కేసీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ రావు గారి దీవెనలతో, మాణిక్రావు గారి ప్రేమతో ఇవాళ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉద్యమకారుడు రేపు పార్లమెంటుకు ఎన్నికైతే మనందరి తరఫున కొట్లాడే నాయకుడు అనిల్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఒకసారి పిడికిలు బిగించి కొడితే వాళ్ళిద్దరు గుండెలు చదవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆరు గుర్తుకే. మరి ఈరోజు మొడకపల్లి రోడ్ షో కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారికి, అట్లాగే జైరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెద్దలు దేవి ప్రసాద్ గారికి, గుండప్ప గారికి, విజయన్న గారికి, అట్లాగే సంజయ్ రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, నవీన్ గారికి, సురేష్ గారికి, రమేష్ గారికి, ఆంజనేయులు గారికి, అంజన్న గారికి, గోపాల్ గారికి, గారికి, సాజమయ్య గారికి, అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. మడంపల్లి మండల గ్రామ నుంచి వచ్చిన ప్రజలందరికీ, వాడికి ప్రజలందరికీ, మరి ఈరోజు మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు, మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా జైరాబాద్ పార్లమెంట్ కు అనౌన్స్ చేసి మీ మద్దతు గురించి మీ వద్దకు వచ్చాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
అట్లాగే మే 13 నాడు మనకు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి ఆ రోజు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. నన్ను గెలిపిస్తే పార్లమెంట్ లో మీ ఒక గొంతుకనై నేను వినిపిస్తా, మీ హక్కుల గురించి పోరాడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన హక్కులు, మన నిధులు అన్ని రావాలంటే పార్లమెంట్ లో మనం ఒకరు ఉండాలి. అవునా కాదా? ఈ జాతీయ పార్టీ నాయకులు ఎవరు కూడా మన హక్కుల గురించి మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా వాళ్ళకి ఢిల్లీలో ఒక హైకమాండ్ ఉంటది. మరి మన టిఆర్ఎస్ హైకమాండ్ ఎవరు? మీరే, ప్రజలే. అందుకనే మీరందరూ కూడా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేయండి. ఎందుకంటే మొన్న చూసారు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజానికాన్ని నిండా ముంచుదా లేదా మనల్ని? మరి బీజేపీ కూడా మనం నిండా ముంచిండు కదా. 10 ఏళ్ళు మన దగ్గర అనుభవించి పోయిండు, ఊరికే మనం చేసిండా బీబీ పటేల్? అందుకని ఆయనకు కూడా కాంగ్రెస్ ఆయనకు కూడా ఇద్దరికి కర్రు కాల్సి వాత పెట్టాలి. దేంతో పెడతారు? ఓటుతోటి. అందుకని మోడీ గత ఎన్నికల్లో ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తానని నల్లధనం తీసుకొచ్చేవారు నేసిండా? రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. రైతుల మీద ప్రేమ లేదు. ప్రేమ ఉన్నది ఎవరికి? కేసీఆర్ ఒక్కరికే. రైతుల సంక్షేమం గురించి మాట్లాడేది తెలిసిన ప్రేమ ఎవరంటే కేసీఆరే. మీ అందరికీ కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వచ్చినాయా లేదా మీ ఇంటింటికి? మరి ఇప్పుడు వస్తున్నాయి కాంగ్రెస్ పాలనలో. మరి వీళ్ళు ఎలగొట్టాలనా లేదా మనం?